అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఒక వైసీపీ నేత కుచ్చుటోపీ పెట్టాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల వద్ద వైసీపీ నేత ఈశ్వరరావు డబ్బులు వసూలు చేస్తాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఈశ్వరరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్స్ ఎమ్మెల్యే గారిని ఏంటి మాట్లాడుతున్నారా నువ్వు ఒక కౌన్సిలర్గా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారా? ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకోరా బచ్చా. ఏంటి ఎక్స్ ఎమ్మెల్యే గారిని అలా మాట్లాడుతారా నువ్వు? నీ సంబోధనలు నీ మాట్లాడరా? నీకు ఉత్తమ కౌన్సిలర్ అవార్డు కానీ ఉత్తమ బచ్చా అవార్డు కానీ ఇవ్వర్రా. కొద్దిగా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడరా బాలబచ్చా. ఏంటంటావు మధు? అయ్యన్న పాత్రుడి గారు ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, అది ఓర్వలేక రాలేదని చెప్పి అంటారు. అది ఎప్పుడు చెప్పారా? ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తారా అయ్యన్న పాత్రుడి గారని ఎప్పుడు చెప్పారు? ఏ కౌన్సిలర్కైనా సరే నోటీస్ పంపించారా? కమిషనర్ గారు ఈరోజు పొద్దున్న 9:30కి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఈరోజు తెలియపరచడం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతుంది. చంద్రశేఖర్, మొత్తం ఎంతమంది బాధితులు ఉండొచ్చు? మోసపోయిన వారు అసలు ఎలా జరిగింది? ఏం చెప్పి వాళ్ళు మోసం చేస్తాడు? ఎంత మేరకు డబ్బులకు సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు రికవరీ చేసే దాంట్లో? గుడ్ మార్నింగ్ సతీష్. నిరుద్యోగులను టోకరా వేసి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో శాంతంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. వైసీపీ నాయకులంటూ కూడా కొంతమంది నిరుద్యోగుల వద్దకు వెళ్లి వారందరికీ కూడా ఉద్యోగాలను అయితే ఎరవేసిన పరిస్థితి ప్రధానంగా చెప్పుకోవచ్చు. నర్సీపట్నం జిల్లాకు సంబంధించినటువంటి టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అల్లంపల్లి శ్రీనివాసరావు, ఇతరైతే గత ప్రభుత్వ హయాంలో ఇతను చాలా హవా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తాను అధికార పార్టీకి చెందినటువంటి నేత కావడంతో తాను ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్టు కూడా చాలా మంది బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టుగా ఇప్పటికీ ఫిర్యాదులు అయితే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఏదైతే నర్సీపట్నం ఉందో, నర్సీపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి వద్ద అయితే దాదాపు 3 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ నర్సీపట్నంలోనే వల్లవరపు సతీష్ అనేటటువంటి ఓ వ్యక్తి తాను నిరుద్యోగిగా ఉన్న నేపథ్యంలో అల్లంపల్లి ఈశ్వరరావు ఆయన వద్దకైతే చేరుకోవడం జరిగింది. తాను నర్సీపట్నం ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే ముఖ్య అనుచరులని తనకు ఉద్యోగం కల్పిస్తానికి కూడా దాదాపు 3 లక్షల రూపాయలు అయితే వసూలు చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఈశ్వరరావుని సతీష్ దప్పదప్పాలుగా డబ్బులు అడుగుతున్నప్పటికీ కూడా ఇవ్వకపోవడంతో పాటు గతంలోనైతే సతీష్ పైన కూడా దాడి చేసిన ఘటన అయితే ప్రధానంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అయితే ఆయన అయితే నేరుగా వెళ్లి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈశ్వరరావు తన వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేదో తనకి కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కూడా సతీష్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సతీష్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే గతంలో కూడా ఏదైతే సతీష్ ఉన్నాడో సతీష్ పైన జరిగినటువంటి దాడి పైన కూడా కేసు ఫిర్యాదు చేసినప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కావడంతో ఈశ్వరరావు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ప్రభుత్వం మారిన అనంతరం గత కొన్నాళ్ళుగా కూడా సతీష్ వెళ్లి ఈశ్వరరావుని నగదు అడుగుతున్నప్పటికీ ఇవ్వకపోవడంతో అయితే ఈయనైతే పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే గత కొంతకాలంగా అప్షన్లో ఉన్నటువంటి ఈశ్వరరావు నిన్న వచ్చిన తర్వాత తెలుసుకున్నటువంటి సతీష్ మరలా ఆయన వద్దకు వెళ్లి డబ్బులు అడిగినప్పటికీ కూడా ఇవ్వను, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటే కూడా దృష్టిగా ప్రార్థించాలంటే కూడా సతీష్ అయితే పోలీసులు చేసినటువంటి ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ హయాంలో ఉన్నటువంటి సమయంలో లక్షలాది రూపాయలు ఈశ్వరరావు అయితే వసూలు చేసినట్టు ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఈశ్వరరావు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడే బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈశ్వరరావు పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే సతీష్ వద్ద నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసిన అనంతరం కూడా అతనిపై దాడి చేయడంతో పాటు దుర్భాషలాడేదంటూ కూడా సతీష్ అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే మరికొంతమంది బాధితులు పెరిగే అవకాశం ఉందంటూ నర్సీపట్నం పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ తనకు అండగా ఉందంటూ గత ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నాడంటూ కూడా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడినటువంటి ఈశ్వరరావు అయితే నిన్న అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆ నర్సీపట్నం అంతా కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఇటు ఆ జనసేన నాయకులను కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటపడ్డాయి. అయితే ఈశ్వరరావు ఎంతమంది వద్ద నుండి వసూలు చేశారు, ఎంత వసూలు చేశారు అనేది ఇప్పటికే కూలంకషంగా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు మరికొంతమంది బాధితులు తిరిగే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.